హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మకానాతో 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మకానా వచ్చేసి నేను ఈ ప్యాకెట్ తీసుకున్నానండి. మాకు ఇక్కడ జమ్మూలోని కోఆపరేటివ్ షాప్స్లో ఇవే దొరుకుతాయి. మీరు ఏవైనా యూస్ చేసుకోవచ్చు. పచ్చిగా ఉన్నప్పుడు ఇలా మెత్తగా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉన్న బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టి బటర్ వేసి బటర్ కాగాక మకానా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మకానాలో మనకి కాల్షియము, ప్రోటీను, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లలతో పాటు పెద్దవాళ్ళందరికీ హెల్త్కి చాలా మంచిది. వీటిని తినటం వల్ల వీటిని తామర గింజలతో చేస్తారండి. ట్రెడిషనల్ మెథడ్లో ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఇలా మనకు మకానా రెడీ అవుతుంది. తక్కువ మంట మీద మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తీసి ఒక బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవాలండి. వీటిని మనం పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్తో పాటు పెట్టొచ్చండి. సేమ్ పాప్కార్న్ లాగే ఉంటాయి టేస్ట్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో విధంగా స్నాక్స్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ప్యాన్ వేడయిన తర్వాత బటర్ వేసుకొని వేరుశనగపప్పు, క్వాంటిటీ ఏం లేదండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇవి 1/2 కప్ వరకు ఉంటాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత బౌల్లో తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో బటర్ వేసుకొని అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అటుకులు కూడా తక్కువ మంట మీద బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అటుకులు కొంచెం సగానికి పైగా వేగిన తర్వాత కరివేపాకు కట్ చేసుకొని వేస్తున్నానండి. ఇలా కరివేపాకు, అటుకులు రెండు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు, అటుకులు ఇలా పొడిగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకొని మనం మళ్ళీ మకానా కొంచెం ఇంతకుముందు ఏ విధంగా అయితే ఫ్రై చేసుకున్నామో అదే విధంగా బటర్ వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న అటుకుల్లో వేసుకొని సాల్ట్, కారం వేసుకొని బాగా కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి స్నాక్స్ రెడీ అయిపోయినట్లేనండి. మన ఛానల్లో క్రాఫ్ట్ వీడియోస్, మగ్గం వర్క్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.